యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలలు చాలలో వేసిన అది చెరసాలలో వేసిన సంఖ్యలో విధించిన సంఘమును త్యాగించగా సంఘము త్యాగించగా చూసారా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది. దేవుని స్తోత్రం కలుగునుగా. చూసారా? సంఖ్యలు బిగించినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? సంఘము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తా తెలుసా? సంఘముతో నీవు కలిసి ఉన్నప్పుడు. ప్రార్థన పెడితే రావు, ఉపవాసం అంటే రావు, కృతజ్ఞతకి రావు. ఎవరు చేస్తారు నీకోసం ప్రార్థన? నీ ఇంటికి ఎవరు వస్తారు? వస్తారా? రారు. సంఘముతో కలిసి ఉండాలి ప్రతి ఒక్కరు. మరి మీరు ఎంతమంది కలుస్తారో ఎంతమంది రారు నాకు తెలియదు, కానీ ఒక శైలి ఎప్పుడు చెప్పదు. ఎప్పుడైనా అందరూ వచ్చారని నవ్వేస్తూ ఉంటాం. చాలాసార్లు అడుగుతాను, బుధవారం శుక్రవారం ఎంతమంది వచ్చారన్నా, మీకు ఎవరికి తెలియదు. అడిగినప్పుడు అందరూ వచ్చారమ్మా నవ్వుతారు. ఆ నవ్వినప్పుడు నాకు అనుమానం వస్తుంది, నువ్వు నవ్వుతున్నావు చెప్పి ఎంతమంది వచ్చారు చెప్పదు. చూసారా? సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? అందరూ చెప్పండి. ఎవరు సంఘం అంటే? జనార్దన్ కాదా? ఉద్యోగం కాదా? అప్పుడు మరి వీళ్ళు ఎందుకు రారు అంటే సంఘం కాదా? సంఘం అంటే అందరూ కలిసి. మళ్ళీ మీకు బొడ్డు కానీ నాకు చెప్పలేదని కాదు. ఇవన్నీ తప్పించుకోవడం. ఇవన్నీ దేనికి? తప్పించుకోవడం. మాకు తెలియదనేస్తారు సింపుల్గా. అక్కడ ప్రార్థన అవుతుందా తెలియదని. నేను చిన్నప్పుడు ఈ పిల్లలు అంత ఉన్నప్పుడు, ఆ పిల్లలు ఉన్నాడు అంత ఉన్నప్పుడు, ఆదివారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఎక్కడ ప్రార్థన పడుతుందో అని చూసేవాడు మా ఊర్లో. ఒకప్పుడు మాది మధురవాడ పల్లెటూరు ఇలాగే ఉండేది. ఎక్కడ కంజి నిలబడుతుందా, ఎక్కడ డోలకి నిలబడుతుందా, ఎక్కడ చప్పట్లు నిలబడతాయని చూసేవాడిని. ఆ చెవులకి ఎప్పుడైతే అవి వినబడ్డాయో పరిగెత్తి వెళ్ళిపోతుండేవాడిని. యవ్వనస్తుడు పెద్దవాడు అయినంత వరకు కూడా నేను అదే పని చేసేది. మనకి ఎనబడినా ఏ చెవులు మనమే? ఏ చెవులు? మందగించేటువంటి చెవులు, దురద చెవులు. ఏ చెవులు? దురద చెవులు. ఇలాంటి ప్రార్థనలు, వాక్యాలు, ప్రార్థనలు అలాంటి వినో ఏంటంటాం? ఆయన ఎలాగట, ఎలా చేసినట్ట, అలా చేసినట్ట. అబ్బాయి ఎంత దురద పెడుతుందో ఎవరు చెప్తే విన్నాను. అది కాదు, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో చూసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపో. అదండి నిజమైనటువంటి ఐక్యత. అలా నువ్వు వెళ్తేనే నీ దగ్గరికి అందరూ వస్తారు. నువ్వు వెళ్ళకపోతే వస్తారా? రాదు. కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులు చదివితే కాదండి, దాని ప్రకారం మనం జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. తర్వాత మాట ఏంటంటున్నా? దేవునికి స్తోత్రం కలుగును.
మాట్లాడండి. అలా ఐక్యత కలిగి ఉంటేనట ఆశీర్వాదాలటండి. నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు జీవితాలు ఏంటట ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుడట అభిషేక తైలాన్ని నీ నెత్తి మీద ఉంచుతాడు. ఆ తైలం ఏమవుతుందో తెలుసా? అలాగ నీ అంగీల గుండా, నీ బట్టల గుండా కాళ్ళ వరకు ఆయన ఆశీర్వాదాలట కారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. నీకు ఎందుకు ఆశీర్వాదాలు రావడం లేదు తెలుసా? ఐక్యత లేదు, భయం లేదు, ప్రార్థనకి వెళ్ళవు, ఒకరింటికి వెళ్తే ఒకరింటికి వెళ్ళవు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, వీటితో మాట్లాడు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకెక్కడ కారుతుంది ఆశీర్వాదం? కారుతుందా? అనుకో కాదు. ఆశీర్వాదం కావాలంటే వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు. అలా చేసి చూడండి, మీ జీవితాలు మీరు ఆశీర్వాదాలు అవునా? అలా చేస్తే మన జీవితంలో ఏమో ఆశ. ఎప్పుడు నడినెత్తి మీద గర్వం పెట్టుకొని ఉండకూడదు. అదేదా నాకేమి లేదు, నాకేం పర్వాలేదు అని విరవేగకూడదు. తను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు? ఏం పర్వాలేదు, ఎంతటి వాడిని నేనే మీ దగ్గర తగ్గించుకున్నా. ఆ పిల్లల దగ్గర కూడా తగ్గించుకున్నాను. ఎందుకు? నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? ఆయన ప్రేమించే వారు ఎలా ఉంటారంటే తగ్గించుకొని. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? తగ్గించుకో. ప్రతి ఒక్క మాట మా ప్రార్థన ఉంది రా అంటే అలాగే వస్తాను. లేదంటే అమ్మ ఏమనుకోకు, ఈరోజు కొంచెం పని ఉంది నేను రాలేను, అది రానే వస్తే వస్తా లేదు అన్నావు అనుకో, నీకేముంది? ఏముంది? ఏముందమ్మా? ఎక్కడ ఉంది ఐక్యత? మనకి ఉందా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అంత మేలు. ప్రతి వారం అడుగుతాను, పేర్లు అడుగుతాను. ఒక్కోసారి గట్టిగా అడిగితే చెప్తే ఒకసారి చెప్పడం. ఇప్పుడు ఈ నెల రోజులు అడగలేదు అనుకోండి, నా పరిస్థితి బాగోలేక. ఈసారి పేర్లు అడిగినప్పుడు మీ పేర్లు ఏమైనా లేవనుకోండి, ఆయన వాళ్ళు మీకోసం నాకు పంపి జాగ్రత్త. నెల రోజులు నేను రాలేదు కదా, రాలేదా? మా పిల్లలు ఇచ్చాను. ఐక్యత కావాలి. అది ఎలా ఉంటుందట? నడినెత్తి అహరోను చదవమా, అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు. దేవునికి అంగీల అంచు అంటే ఏంటి తెలుసా? అంగీ ఎక్కడ? ఇప్పుడు మీరు చీర కట్టుకున్నారా, ఆ చీర ఎక్కడి వరకు ఉంటుంది? కాళ్ళ వరకు. ఆయన ఇచ్చే ఆశీర్వాదపు తైలమట మీ నెత్తి మీద మొదలుకొని మొత్తం శరీరం అంతా కాలి ఆ అంచుల వరకు కాదు. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. ఆశీర్వాదంగా నీ మీద ఉంటే నీవు పట్టుకున్నదల్లా ఏమైపోతే బంగారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అటువంటి ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏ పని తలపెట్టినా బంగారం అయిపోతుంది. ఆశీర్వాదం లేదనుకో, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా ఎక్కడ చెప్పినా నాశనమే, దేనికి పనికి రాకుండా పోతుంది. అవుతుందా? మనం ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ చేయి పెట్టినా ఏమైపోతుంది? నాశనమే. అదే ఆయన తైలము ఆశీర్వాదం. నేను నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నువ్వేం పట్టుకున్నా ఆశీర్వాదం, నువ్వు ఎక్కడ కాలు వేసినా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశీర్వాదం కావాలంటే మొదట నీకు కావాల్సింది దేవుని మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ. మనుషుల్ని ప్రేమించలేని వాడు దేవుడిని ప్రేమించగలరా? ప్రేమించలేడు. ఇంకో మాట ఏమాటమ్మా? మూడోది ఎలా ఉండాలట?
సియోను పర్వతముల మీద ఉండే మంచు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి సియోను కొండ, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. అందుకని ఒక ఆయన పాట పాడతాడు, సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము, సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము, స్తుతులతో కీర్తింతుము, క్రీస్తుని కొనియాడెదం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా యేసు ప్రభు, పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా యేసు ప్రభు, పూజార్హుడా. సియోను వాసులము స్తుతి చెల్లించి ఉత్సాహింతుము, స్తుతులతో కీర్తింతుము, క్రీస్తుని కొనియాడెదం. ఎవరంటే వీళ్ళు సియోను వాసులు. సియోను అనగా యెరూషలేము. అవునండి, ఆ యెరూషలేము కొండల మీద మంచు వలె ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే సహోదరుల ఐక్యత. నీ దగ్గరికి వచ్చి ఎవరన్నా పలకరిస్తున్నారంటే అది నీ యోగ్యత, ఆ స్థితిని నువ్వు కాపాడుకోవాలి. అంతేగాని మొహం తిప్పుకొని మూతి తిప్పుకొని వెళ్ళిపోతే మరలా వాళ్ళతో పలకరించాలి. ఎవరన్నా మనం పలకరించారంటే దేవుడు నీకు ఇచ్చిన మంచి రూపాన్ని గుర్తు చేసుకో. అవునండి, నేను అలాగే చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వినలేదని మళ్ళీ చెప్పను. ఎవరి దానికి వెళ్ళి మాట్లాడినప్పుడు అది సరిగ్గా మాట్లాడదు, మళ్ళీ మాట్లాడు. ఎవరైనా ఏది ఇచ్చినప్పుడు తీసుకోలేదు అనుకుంటే మరలేమను. నష్టపోయేది ఎవరో? మనమే. నువ్వే నష్టపోయేది. నీ దగ్గరికి వచ్చి ఒకసారి పలకరించారంటే వాళ్ళు దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నీతో మాట్లాడుతున్నాను, పలకరిస్తాను. దాన్ని నువ్వు చులకనగా ఆమె గొప్ప నేను అంత ఎంత అనుకున్నావు అనుకో, అది నీకు దక్కనే ఆశీర్వాదాలు కూడా. సహోదరులు ఐక్యత కలిగి ఉన్నది అంత వేలు. క్రైస్తవమైనటువంటి మనకి విభేదాలు ఉండకూడదండి. క్రైస్తవమైనటువంటి మనము ఒకే రీతిగా ఉండాలి, ఏకరీతిగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు ఎంత మేలు, ఎంత మనం. మీరు చూడండి, కొంతమంది ఆశీర్వదించబడతారు, కొంతమంది ఆశీర్వదించబడతారు. ఎందుకు కారణం తెలుసా? వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు. కొందరు కోల్పోతూ ఉంటారు ఆశీర్వాదం. ఎందుకంటే వారు ఈ స్థితి నాకు మీ మీద చాలా మంది మీద కోపం ఉంటుంది, కానీ ఆ కోపాన్ని మేము ఎప్పుడూ కూడా ప్రదర్శించాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమ మనకు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అవునా? క్రీస్తును హింసించిన వారిని ఆయన ప్రేమించారు, ఆయన ద్వేషించినటువంటి వారిని ఆయన ప్రేమించాడు. దేవుని కుమారుడే అలాగే ప్రేమించినప్పుడు నీవు నేను ఏపాటి వాడు? అవునా? కాబట్టి అటువంటి ఐక్యత, అటువంటి సత్సంబంధము, అటువంటి స్థితి మనందరం కూడా కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, దేవుడు నీ కుటుంబంలో దీవించాలంటే, నీకు ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇవ్వాలంటే, నీవు కుటుంబం బలపడాలంటే ఐక్యత కలిగి అవుతుంది. అలా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. ఎవరైనా ఆ ప్రార్థన ఉంది రామని చెప్పినప్పుడు ఖచ్చితంగా అప్పుడే నీ ప్రేమ అనేది బయట. నీకు నచ్చిన వారి ఇంటికి వెళ్ళి నచ్చిన వారి ఇంటికి వెళ్తే నీకు ఏం లేదు ప్రేమ లేదు. నిజమైన ప్రేమ అందరినీ అలాగే ప్రేమిస్తుంది. అవునా? ఇది 5,000 ఉన్నాయండి. ఈ 5,000లోని
నీకు చిలకలేని కానీ లేదంటే మధ్యలో వేరే ఇష్టం లేదనుకో, నువ్వు అన్నవా తింటావా? అలా తింటారండి, తింటారులాగే తినగలవా? 5,000 కలిపి తింటేనే తృప్తిగా ఉంటుంది, చక్కగా లోపలికి వెళ్తుంది. ఇవే ఇష్టం లేదు కదా ఎలా తిన్నాం అనుకోండి, ఎంత లోపలికి సరిగా వెళ్దాం. అలాగే మనమందరము కలిసి ముందుకు వెళ్ళినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీద ఎవరికి వారి వ్యక్తిగతంగా ఆలోచించేయండి. నీకు దేవుని ఆశీర్వాదాలు కావాలా? నీ నడినెత్తి మొదలుకొని నీ అంచుల అంగీ వరకు అది కారాలి అంటే, ఆశీర్వాదాలు నీ మీద వెదచల్లాలి అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మొహం తిప్పుకొని వెళ్ళిపోకండి, నీకే నష్టం. ఎవరితో మాట్లాడే వాళ్ళకి జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, హృదయం బాగోదు. అవునా? అందరితో సరదాగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళకి ఏ రోగం ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ ఆపద ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు. అవునా? మొక్కలా పెట్టుకుని వెళ్ళిపోయామనుకోండి, మనకి ఏంటి జరగదు. అదే చెప్తున్నాడు, వాటిని తెలియజేస్తుంది. ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గుర్తు చేసుకో. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతోనా? చెప్పండి, నాతో. చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. చెప్పు, దేవుడు అన్నది, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఐక్యత కలిగి ఉంటే అంత మేలు. తప్పేం లేదు, ప్రైజ్ కార్డ్ చెప్పినంత మాత్రం ఏం ఊడిపోద్దా? ఏమో బాగుందని చెప్పినంత మాత్రం కరిగిపోద్దా? కాబట్టి అటువంటి ఐక్యత కలిగి మనం జీవితం ఆశీర్వాదాలు ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు చూసుకోండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇవనైనా కీర్తన 33వ అధ్యాయములో మంచి మాటలను మనం తెలియజేసుకుని వందనాలు. మేము కూడా అంత రీతిగా వర్ధిల్లు సహాయం చేయండి అయ్యా. నీ ఆశీర్వాదాలు మా మీద లేకపోతే ఈ లోకంలో మేము మట్టివారము ప్రభు. ఈ ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయండి అయ్యా. నీ బిడ్డలో ఉన్నటువంటి ఎటువంటి కలంకము, ఎటువంటి దుఃఖము, ఎటువంటి బాధ, ఎటువంటి శ్రమ ఉంటే తీసివేసి నాయనా మీరే సహాయం చేసి బలపరిచి స్థిరపరిచి బిడ్డను దీవించమని, అటువంటి స్థితిలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు మాట్లాడుకుంటూ, ఒకరు ఐక్యత కలిగి జీవించి సంతోషంగా ఆశీర్వాదాలు పొందుకోవడానికి దయచేయమని, బాధను, శ్రమను, ఇరుకుని ఇబ్బందిని తప్పించమని